just 1 minute. Next video. చూడండి, evaluate integral e power 2z by z plus 1 whole square along over c into dz. సో ఇక్కడ వేర్ c is the circuit, modulus of z equal to ఇచ్చినాడు. సో మీకు ఈ కర్వ్లో వచ్చేసి సెంటర్ ఏమి వాడు ఇవ్వలేదు కాబట్టి డెఫినెట్గా 0,0 అవుతుంది అనమాట. వాట్ అబౌట్ రేడియస్ 2. ఓకే, నౌ వాట్ అబౌట్ సింగులర్ పాయింట్ వేర్ ఇఫ్ ఇట్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్, దట్ ఈస్ z ఈక్వల్ టు -1. సో z ఈక్వల్ -1 అనేది సింగులర్ పాయింట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే మనకి ఎగ్జిస్ట్ కాదు. సో అటు ఆ పాయింట్స్ వెరిఫై చేయాలి వాడు ఇచ్చిన కర్వ్లో. ఓకేనా, లైస్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూడండి, మనకు ఇక్కడ వచ్చేసి డయాగ్రామ్ డ్రా చేయలేదు ప్రాబ్లము, మీరు కావాలంటే రఫ్లో వెరిఫై చేయండి. అలాంగ్ x యాక్సిస్ y యాక్సిస్ తీసుకోండి. సో మనకి ఇక్కడ సెంటర్ ఇవ్వలేదు కాబట్టి 0,0 బేస్ చేసుకొని 2 యూనిట్స్ ద్వారా సర్కిల్ డ్రా చేయండి. z ఈక్వల్ -1 అనేది డెఫినెట్గా మనకు ఈ కర్వ్లో ఇన్సైడ్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, అప్పుడు ఇన్సైడ్ అన్నప్పుడు మనకు ఏమవుతుంది, ఏది అప్లై చేసుకోవాలి? సో బై యూజింగ్ ఇంటెగ్రల్ ఫార్ములా, కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా లేదా జనరలైజేషన్ అప్లై చేయొచ్చు. కానీ ఈ ప్రాబ్లం వచ్చేసి మనము కాసెస్ ఇంటెగ్రల్ ఫార్ములా అప్లికబుల్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకు పవర్ ఫంక్షను, ఆ సింగులర్ పాయింట్ యొక్క ఫంక్షన్ పవర్ అనేది మోర్ దెన్ 1 కంటే ఎక్కువ ఉంది అనమాట. దట్ ఈజ్ 2, 3. సో ఆ విధంగా ఇక్కడ 2 ఉంది కదా, సో డెఫినెట్గా మనకు జనరలైజేషన్ అప్లికబుల్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఓకే, మోర్ దెన్ 1 కాబట్టి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ లైట్స్ ఇన్సైడ్ కర్వ్. ఓకేనా, అది చూడండి. Also modulus of z equal to e circle with a center 0,0 and radius 2 units. So a equal to -1 lies inside the circle. So definitely inside satisfy అవుతుంది. By using generalization of causes integral formula, if rate f power n of a equal to n factorial by 2 pi I integral f of z by z minus a whole power n plus 1 dz along over c. Okay na? So that is f of z by z minus a whole power n plus 1 dz. ఇదంతా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు 2 pi I by n ఫ్యాక్టోరియల్ అయిపోతుంది ఇంటూ f పవర్ n ఆఫ్ a. ఓకే, దట్ ఈజ్ సో బై ద గివెన్ ఫంక్షన్ z ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ మనకు n ప్లస్ 1 ఫామ్ రాయాలి కాబట్టి అప్పుడు 2 నేమ్ రాయొచ్చు, 1 ప్లస్ 1 రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, దట్ మీన్స్ ఇఫ్ ఇట్ n ఈక్వల్ టు 1. సో దట్ ఈజ్ f పవర్ n ఆఫ్ a మీన్స్ f డాష్ ఆఫ్ a. సో వాట్ అబౌట్ a ఇన్ దిస్ కేస్ -1, ఎందుకంటే z ఈక్వల్ -1 కదా. సో అప్పుడు f డాష్ ఆఫ్ -1 అయిపోతుంది. సో మీరు ఈ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేయాలి, వాట్ అబౌట్ f డాష్ ఆఫ్ -1 అని చెప్పేసి. ఆ ఫంక్షన్ ఎవాల్యుయేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యు రైట్ వాట్ అబౌట్ ఫంక్షన్ f ఆఫ్ z. సో వాట్ ఈస్ f ఆఫ్ z? e పవర్ 2z. అప్పుడు డిఫరెన్షియేటింగ్ ఏమవుతుంది, e పవర్ 2z డిఫరెన్షియేటింగ్ 2 ఇంటూ e పవర్ 2z అయిపోతుంది. దెన్ f డాష్ ఆఫ్ -1 అన్నప్పుడు z ప్లేస్లో -1 రాయండి. సో 2 ఇంటూ e పవర్ -2 అయిపోతుంది. ఓకేనా, అది సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. 2 pi I ఇంటూ f డాష్ ఆఫ్ -1 కదా, సో దట్ ఈస్ 2 ఇంటూ e పవర్ -2. 2 ఇంటూ 2 4, 4 pi I e పవర్ -2. దట్ ఈస్ ది గివెన్ సొల్యూషన్. ఓకేనా, సో ఈ మోడల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెటీరియల్ మీకు ఆల్రెడీ మెటీరియల్ సెండ్ చేసినాను, ఒకసారి వెరిఫై చేయండి. కొన్ని ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజన్. నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి. Verify Cauchy's theorem for the integral of z cube taken over the boundary of rectangle with vertices 1 plus I, -1 plus I, -1, 1. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసి మనకు ఈ పాయింట్స్ బేస్ చేసుకొని రెక్టాంగిల్ డ్రా చేయాలి. ఓకే, అలాంగ్ xy యాక్సిస్. సో ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ డ్రా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రతి లైను మీరు Cauchy's థీరం వెరిఫై చేయాలి. వాట్ Cauchy's థీరం? దట్ ఈస్ ది ఇంటెగ్రల్ f ఆఫ్ z dz అలాంగ్ ఓవర్ c ఈక్వల్ టు 0. సో వాడు ఇచ్చిన ఫంక్షన్ డెఫినెట్గా 0 అని ప్రూవ్ చేయాలి. సో బై ది గివెన్ రెక్టాంగిల్ ఆల్ ది కర్వ్స్. ఓకే, ఈ కర్వ్స్ ఈ రెక్టాంగిల్ ఎలా డ్రా చేయొచ్చు అంటే, సో బై యూజింగ్ ద గివెన్ వర్టిసెస్ 1 ప్లస్ I, -1 ప్లస్ I, -1, 1. ఫస్ట్ 1 ప్లస్ I అయినప్పుడు ఇక్కడ మనకి x ఏమవుతుంది, 1 అయిపోతుంది. వాట్ అబౌట్ y? 1. -1 plus I means what is x? -1. Y is also 1.
నెక్స్ట్ -1 ఇక్కడ మనకు ఇమాజిన్ లేదు, నో ఇట్ ఈస్ ఓన్లీ రియల్. అప్పుడు ఎక్స్ ఏమి -1, ఇమాజిన్ లేదు కాబట్టి y ఏమవుతుంది 0 అయిపోతుంది. నెక్స్ట్ అనదర్ 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇమాజిన్ లేదు కాబట్టి ఇఫ్ యూ టేక్ ఓన్లీ రియల్ వాల్యూ దట్ ఈస్ 1,0. సో ఈ పాయింట్స్ బేస్ చేసుకొని మీరు కర్వ్ డ్రా చేయండి. ఓకే, ఈ లైన్స్ మీకు వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ సెన్స్లో మీరు డ్రా చేయాలి. వాట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ సెన్స్? పాజిటివ్ డైరెక్షన్. ఓకే, అలాంగ్ ది లైన్ సపోజ్ CD, DA, AB, BC. సో ప్రతి లైన్ మీరు వెరిఫై చేయాలి అనమాట. ఓకే, సపోజ్ ఇఫ్ యూ టేక్ వన్ లైన్, ఇక్కడ చూడండి ఈ ప్రాబ్లం. ది బౌండరీ ఆఫ్ రెక్టాంగిల్ సర్కిల్స్ ఏం రాసినాము? C1, C2, C3, C4. దట్ ఈజ్ అలాంగ్ Z cube DZ over C. ఓకే, ఇఫ్ రైట్ 4 కర్వ్స్ రెక్టాంగిల్ మనకు 4 సైడ్స్ కదా. సో C1, C2, C3, C4. సో దట్ ఈజ్ ఫస్ట్ లైన్ AB తీసుకున్నాము. సో మీరు అలాంగ్ ద లైన్ AB తీసుకున్నప్పుడు ఇక్కడ మన కర్వ్ చూడండి. సో వీళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ ఫస్ట్ లైన్ అలాంగ్ ది AB. సో AB లైన్ మీన్స్ వాట్ ఈజ్ కామన్ పాయింట్స్ ఇన్ దిస్ కేస్? దట్ ఈజ్ YA ఈక్వల్ టు 1. ఓకే, అప్పుడు YA ఈక్వల్ టు 1 అన్నప్పుడు మనకు ఇఫ్ యూ టేక్ ఎక్స్ లిమిట్స్, సో పాజిటివ్ సెన్స్లో YA ఈక్వల్ 1 అన్నప్పుడు మనకి ఎక్స్ లిమిట్స్, ఎక్స్ పాయింట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అప్పుడు పాజిటివ్ సెన్స్లో మీరు ఎక్స్ పాయింట్స్ ఏం తీసుకోవచ్చు? పాజిటివ్ సెన్స్ అంటే ఏమి? యాంటీ క్లాక్ వై డైరెక్షన్. సో ఇట్ ఈస్ వేరియస్ ఫ్రమ్ 1 to -1. ఓకేనా, చూడండి దట్ ఈస్ అలాంగ్ ది ఫస్ట్ కర్వ్ y ఈక్వల్ టు 1 కదా. సో y ప్లేస్లో 1 రాసుకోవాలి. అప్పుడు డిఫరెన్షియేటింగ్ ఏమవుతుందమ్మా? 0 అయిపోతుంది. అప్పుడు ఎక్స్ లిమిట్స్ మనకు పాజిటివ్ సెన్స్లో ఏమి 1 to -1, యాంటీ క్లాక్ వైజ్ సెన్స్లో ఎక్స్ లిమిట్స్ 1 to -1 ఇందాక చెప్పినాం కదా. సో ఆ విధంగా అనమాట. అప్పుడు DZ. సో వాట్ అబౌట్ DZ? dx ప్లస్ IDY. సో మనకు dy ఏమైంది? 0 అయిపోయింది. సో ఇఫ్ రైట్ ఓన్లీ dx. సో ఎక్స్ లిమిట్స్ రాయండి. ఎక్కడైతే ఇక్కడ y ఉంటుందో y ప్లస్ 1 రాయండి. దట్ ఈజ్ A ప్లస్ B హోల్ క్యూబ్డ్ ఫామ్. ఓకే, ప్రొజెక్షన్ dx అయిపోతుంది. ఇంటిగ్రేటింగ్ అప్లై చేయండి. సో లిమిట్స్ అప్లై చేస్తే 0 అయిపోతుంది. నెక్స్ట్ అనదర్ కర్వ్ అలాంగ్ ది లైన్ BC. అలాంగ్ ది లైన్ BC అన్నప్పుడు ఇప్పుడు AB అయిపోయింది కదా. నెక్స్ట్ BC. సో ఈ లైన్లో మనకు కామన్ పాయింట్స్ ఏమి? x -1. ఓకే, x -1. అప్పుడు dx ఏమి? డిఫరెన్షియేటింగ్ కాన్స్టాంట్ కదా, 0 అయిపోతుంది. సో అలాంగ్ ది లైన్ BC అన్నప్పుడు మనకు అప్పుడు y లిమిట్స్ ఏమవుతాయి? ఇట్ ఈస్ వేరియస్ ఫ్రమ్ 1 to 0. సో y ఈజ్ వేరియస్ ఫ్రమ్ 1 to 0. ఓకేనా, దట్ ఈజ్ డిఫరెన్షియేటింగ్. సో DZ dx ప్లస్ IDY కదా, ఆల్రెడీ dx 0 అయిపోయింది. సో అప్పుడు మనకు x ప్లస్లో -1 dx ప్లస్ IDY. ఓకే, సో dx 0 అయిపోయింది. ఇఫ్ రైట్ ఓన్లీ IDY, ఆ ఫంక్షన్లో మీరు IDY రాయండి. నౌ దిస్ ఈజ్ A ప్లస్ B హోల్ క్యూబ్డ్ ఫామ్. A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ప్లస్ 3A స్క్వేర్ B ప్లస్ 3AB స్క్వేర్. సో ఆ విధంగా అనమాట. లిమిట్స్ ఏమవుతాయి మనకు? ఇక్కడ BC లైన్లో y లిమిట్స్ డిఫరెంట్ కదా. సో పాజిటివ్ సెన్స్లో అప్పుడు మనకి లిమిట్స్ ఏమవుతాయి? 1 to 0. ఓకే, 1 to 0. సో ఈ విధంగా రాసుకోవచ్చు ఫంక్షన్. ఓకే, అప్పుడు దీని వాల్యూ ఏమైంది? ఇది క్యాలిక్యులేషన్ 5/4 అయిపోయింది. నెక్స్ట్ C3 అనదర్ కర్వ్, సేమ్ ప్రొసీజర్. ఓకే, C3 అన్నప్పుడు మన కామన్ పాయింట్ y0. అప్పుడు dy 0 అయిపోయింది. పాజిటివ్ సెన్స్లో ఎక్స్ లిమిట్స్ -1 to 1. ఓకేనా, సేమ్. సో ఇది 0. నెక్స్ట్ C4. ఓకేనా, ఇది -5/4 అయిపోయింది. అప్పుడు ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేయండి. అలాంగ్ ది కర్వ్ C1, C2, C3 అండ్ C4. టోటల్ ఏమి? 0. దేర్ఫోర్ కాసెస్ ఇంటెగ్రల్ థియరమ్ ఇస్ వెరిఫైడ్. ఓకేనా, సో ఈ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ ఏమో. ఇట్లా ఈ మోడల్లో ఇటువంటి మోడల్లో లాస్ట్ వీడియోస్లో చెప్పినాం కదా, అటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. సో మీకు చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.